గౌతమ్ కృష్ణ నవల 6వ భాగం. రచన శ్రీమతి షేక్ సురయ్య, వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ. చదువుతున్నది భావరాజు పద్మిని. ఏదో సుషుప్తిలో నడుస్తున్నవాడిలా తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాడు గౌతమ్. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రావటం లేదు. లేచి కిటికీ తలుపులు తెరిచి బయటికి చూస్తూ నిలబడ్డాడు. అతని మనసులో సంఘర్షణ సుడులు తిరుగుతోంది. అతని అంతరాత్మ పదే పదే అతన్ని ప్రశ్నించటం మొదలుపెట్టింది. ఏమిటి? ఏం సాధించాడు తను? తనకి జరిగిన సత్కారాలు, సన్మానాలు ఎందుకు? తమకున్న ఆస్తిని, అది స్వంత ఆస్తిని, 1కి 10 చేశాడు. తాను డబ్బు కేవలం తన కోసం మాత్రమే సంపాదించాడు. తనలాంటి ఓ 100 మంది చుట్టూ ఆ డబ్బు తిరిగి తిరిగి పరిగెడుతుంటుంది. అంతకు మించి తన డబ్బుని వేరే వారి కోసం ఉపయోగించలేదు. ఎవరికి ఎప్పుడూ చిన్న సహాయం చేయలేదు. ఎవరికి ఓ రూపాయి అందించలేదు. ఎవరి కోసం ఓ గంట సమయం, కనీసం తన తల్లి కోసం కూడా ఓ 10 నిమిషాలు కేటాయించలేదు. నిజానికి తనకు పెద్దగా స్నేహితులు కూడా లేరు. తను ఒక్కరోజైనా తన స్నేహితులతో ఆనందంగా గడపలేదు. ఎవరితోనూ తన మనసులోని భావాలు స్వేచ్ఛగా, నిర్మోహమాటంగా పంచుకోలేదు. మరి తన జీవితాన్ని ఇంతకాలం జీవించినట్లేనా? అయితే తను సాధించిందేమిటి? తన కోసం కూడా తను ఏమీ చేయలేకపోయాడు. తన తల్లి లాంటి వారు సమాజం కోసం తమ జీవితాన్ని మొత్తం త్యాగం చేయగలుగుతున్నారే? సునామీలాగా అతన్ని చుట్టుముట్టేస్తున్న ప్రశ్నలు, పిడుగుల్లాగా అతనిపై కురుస్తున్న సవాళ్లు. అతనికి ఆ క్షణం ఒక విషయం బాగా అర్థమైంది. తను నిలబడిన నేల ఎంత బలహీనమైనదో చెబుతున్నట్లుగా, భూకంపం వచ్చినట్లుగా, అతని వ్యాపార సామ్రాజ్యం కూలిపోబోతున్నట్లుగా అనిపించసాగింది. తల్లి గర్భంలోంచి అప్పుడే ఈ భూమిపైకి అడుగు పెడుతున్నట్లుగా ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు అతను. అతని మనసుకు కమ్ముకున్న మాయపొరలు తొలగించుకుంటూ తల్లి పలికిన ఒక్కో అక్షరం బీజాక్షరమై అతన్ని పునరుజ్జీవింపచేస్తోంది. ఒక్కో భావం అనుభూతించుకుంటూ, ఆ అనుభూతిని అనుభవంలోకి మలుచుకుంటూ అతని హృదయం భవిష్యత్తులోకి పయనం మొదలుపెట్టింది. ఓ ప్రశ్న ఎదురైనప్పుడు, ఓ సవాలు వేధించినప్పుడు దాన్నలా వదిలేయడం, తప్పించుకోవటం అస్సలు అలవాట్లేదు గౌతమ్కి. ప్రశ్న ఎదురైతే జవాబు అంచున నిలబడి ఉంటాడు అతను. ఓ సవాలు ఎదురైతే దాని గెలుపు తన వెనుకే ఉండేలా చూసుకోవడం అతని సహజ గుణం. అదే, ఆ తత్వమే ఇప్పుడు కూడా కృష్ణ విసిరిన సవాలును స్వీకరించేలా చేసింది. అతని జీవితంలో ఓ కొత్త అధ్యాయం పేజీ త్రిప్పుకుంటోంది. ఆ రాత్రి గడియారం శబ్దం కూడా వినపడనంతగా అతని గుండె కొట్టుకుంటూనే ఉంది. ఎప్పుడో తెల్లవారుజామున ఓ చిన్న కునుకు, మాగన్నుగా పట్టిన ఆ కలత నిద్రలోనే అతని కళ్ల ముందు ప్రత్యక్షమైన ఓ బోసి నవ్వు తనకు దిశానిర్దేశం చేస్తూ తన చేయి పట్టి నడిపిస్తున్నట్టు అనిపించింది. కంప్యూటర్ లాంటి గౌతమ్ మెదడు వెంటనే కమాండ్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ నిశ్శబ్దంలోనే, ఆ ఉషోదయంలోనే అతని భవిష్యత్తు నిర్ణయించబడింది. అతను తన రేపుని ఎలా ప్రారంభించాలో ప్రోగ్రామింగ్ జరిగిపోయింది. నిద్రపోతున్న అతని ముఖంలోకి నిదానంగా వ్యాపిస్తున్న ప్రశాంతత, హరివిల్లులోని 7 రంగులు కలిసిపోతే ఏర్పడిన ఓ స్వచ్ఛమైన తెలుపు. ఆ క్షణం గౌతమ్ అద్దంలో తనని తాను చూసుకుంటే అతనే ఆశ్చర్యపోయేంత మార్పు. ఈరోజు రాబోయే ఓ కొత్త సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా పంచభూతాలు, ప్రకృతి కొంచెం త్వరగానే కళ్ళు తెరిచినట్లున్నాయి. ఉదయం 6:30 పూజగదిలో కూర్చుని గీతాపారాయణం చేస్తోంది భారతీదేవి. అమ్మా అన్న పిలుపు విని గభాల్న వెనక్కి తిరిగింది. ఆ సమయంలో అలాంటి పిలుపు ఇప్పటి వరకు అలవాట్లేదేమో. ఆమెకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. పూజగది వైపు వస్తున్న గౌతమ్ని చూడగానే చిన్నప్పుడు పూజగది వాకిట్లో నిలబడి ప్రసాదం కోసం చేయి చాచే తన చిన్నారి గౌతమ్ గుర్తుకు వచ్చాడు ఆమెకి. కళ్లల్లో చిమ్మిన నీరు కనపడకుండా అటు తిరిగింది భారతీదేవి. అమ్మా, ఆకులేస్తోంది. గౌతమ్ మాటలకి ఒక్క ఉదుటన లేచి నిలబడింది భారతీదేవి. రానాన్న, వెంటనే 10 నిమిషాల్లో రెడీ చేస్తాను అంటూ హడావిడిగా వంటగది వైపు నడిచింది. టిఫిన్ ముగించి తన గదిలోకి వెళ్ళిన గౌతమ్ ఓ 2 గంటల తర్వాత క్రిందికి దిగి వచ్చాడు. అతన్ని చూసిన భారతీదేవి, గౌతమ్ అవునా కాదా అని మళ్ళీ ఆశ్చర్యపోయింది. కళ్ల నిండా గౌతమ్నే చూస్తూ ఉండిపోయింది. 6 అడుగుల విగ్రహం, చక్కని కనుముక్కు తీరు, ఒడ్డు పొడుగు లెక్క కట్టినట్లుగా ఉన్న శరీరం, చూడగానే ఎంత బావున్నాడు అనిపించే రాజసం. తన బిడ్డ ఎంత ఎదిగినా తల్లికి ఓ పారాడే చిన్నపిల్లాడిలా అనిపిస్తాడేమో మరి. చిన్నప్పుడు ఎంతో మురిపంగా తలదూవి దిష్టి చుక్క పెట్టిన రోజులు గుర్తుకు వచ్చాయి భారతీదేవికి. గౌతమ్ రోజూ వేసుకునే సూటు బూటు వేయలేదు. చేతిలో విలాసంగా మెరిసిపోయే ఐఫోన్ లేదు.
వజ్రాలు పొదిగిన ఉంగరం, బంగారంతో చేసిన వాచి, ఎలాంటి అలంకరణలు లేవు. తెల్లని కుర్తా పైజామాలో ప్రశాంతంగా పవిత్రంగా కనిపిస్తున్నాడు. మెట్లు దిగుతున్న తన కన్న బిడ్డని చూస్తూ తను అతనికి గౌతమ్ అని ఎందుకు పేరు పెట్టానా అని మొదటిసారి ఫీల్ అయింది భారతీదేవి. నిన్నటి వరకు అతని కళ్ళ అంచునే ఉండే పొగరు, నడకలో విలాసం, మాటల్లో అహం ఇవేవీ మచ్చుకు కూడా లేవు. ఏదో స్థిరమైన నిర్ణయం తీసుకున్నట్లు అతని నుదుటి మీద సరళరేఖలు సంతకం చేస్తున్నట్లుగా అనిపించింది. ఏమిటి చిన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఇంత సడన్గా ఈ మార్పేమిటి? తల్లి మనసు బిడ్డ క్షేమం కోసం పడే ఆరాటం అది. చిరునవ్వు నవ్వాడు గౌతమ్. అమ్మా, ఈరోజు నన్ను మళ్ళీ స్కూల్కి పంపిస్తున్నాననుకో. నాన్నగారి వారసుడిగా కాదు, నీ ఆశయాల ప్రతిరూపంగా పంపించు. నీవు నేర్పించిన మానవత్వం, నువ్వు అర్థం చెప్పిన జీవిత సత్యం, అన్నింటినీ మించి గాంధీ చెప్పిన సత్య అహింసల సారం నేను స్వయంగా ఆచరించి అర్థం చేసుకోవాలని వెళుతున్నాను. నేనుగా నా జీవితాన్ని, నా అస్తిత్వాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాను. అతని గొంతులో పలుకుతున్న నిజాయితీ, స్థిర నిశ్చయం ఆమెకు అర్థమైంది. ఇంకా తన కొడుకును ఎవరూ ఆపలేరన్నది నిర్ధారణ అయింది. అదే సమయంలో హాల్లోకి వచ్చిన గౌతమ్ తండ్రి భరద్వాజ గౌతమ్ని చూసి గట్టిగా నవ్వాడు. భరద్వాజ 6 అడుగుల ఎత్తు మనిషి, అహంభావం, అతిశయం పోతపోసినట్లుగా ఉండే విగ్రహం, కొనతేలిన ముక్కు, సూటిగా చూసే కళ్ళు, ఎదుటి మనిషిని అల్లంత దూరాన్నుండే అంచనా వేయగల సామర్థ్యం తన సొత్తు. తన ఒంటి మీద వేసే సూటు దగ్గర నుండి చేతిలో విలాసంగా కదిలే సిగార్ వరకు ప్రతి వస్తువు తన భేషజాన్ని, హోదాని తెలిపేలా జాగ్రత్త పడతాడు భరద్వాజ. కార్పొరేట్ కల్చర్కి అసలైన నమూనాలా ఉంటాడతను. వ్యాపారంలో ఆగుణింతం నుండి అంత్యప్రాసల దాకా ఔపాసన పట్టినవాడు భరద్వాజ. కొడుకు అంటే ఎనలేని ప్రేమ. తన ఒక్కగానొక్క కొడుకుని తనను మించిన వ్యాపారవేత్త చేయాలని అతని బలమైన కోరిక. అందుకోసం గౌతమ్ని పూర్తిగా తన లోకంలోనే ఉంచి పెంచుకున్నాడు. భారతీదేవి తన కొడుక్కి నీతి, నిజాయితీ అంటూ గాంధీ సిద్ధాంతాలు నూరిపోస్తుందేమో అనే భయంతో ఆమెను గౌతమ్తో కలవనీయకుండా ఎంతో జాగ్రత్త పడేవాడు. వాట్ మ్యాన్, ఏమిటి కొత్త గెటప్? ఇదేమైనా కొత్త బిజినెస్ ప్లానా ఏమిటి? మీ మమ్మీ ఏదేదో చెప్తుంది, నువ్వేదో సమాజం, వ్యక్తిత్వం అంటూ కబుర్లు చెప్తున్నావు. చూడు, నేను నీలాగే సమాజం, సమాజ సేవ అంటూ దేశం పట్టుకు తిరిగితే నువ్వు బెంజ్ కారులో, మీ అమ్మ ఈ బంగళాలో ఉండేవారు కాదు. ఓ పాడుపడిపోయిన ప్రింటింగ్ ప్రెస్లో పేపర్ ముక్కలు కత్తిరించుకుంటూ ఉండేవారు. భరద్వాజ గొంతులో వెటకారం అతని మనసులో ఎన్నాళ్ల నుంచో అణిచి ఉంచిన అక్కసు వెళ్ళగక్కినట్లుగా ఉంది. అవును డాడీ, తెలుసు. నిజంగానే మీరు లేకపోతే ఈ బంగళా, ఈ కారు ఉండవు. అన్నీ మీరు సంపాదించినవే, ప్రశాంతంగా అన్నాడు గౌతమ్. యాస్, ఈ డబ్బు, ఈ ఆస్తి అన్నీ నేను సంపాదించినవే. సీ మై డియర్ సన్, నీ దగ్గర డబ్బు ఉంటేనే ఈ లోకం నీ వైపు చూస్తుంది, నీ పేరు తలుస్తుంది. ఒక్కరోజు ఆ డబ్బు లేకుండా బ్రతికి చూడు, డబ్బు విలువ తెలుస్తుంది. అయినా ఒక్క రోజులోనే మీ అమ్మ నిన్ను బాగానే మార్చేసిందే. మీ అమ్మ చెప్పే ఆదర్శాలు, సిద్ధాంతాలు వినడానికే కానీ బతకడానికి దేనికి పనికిరావు. డబ్బు మాత్రమే మనిషిని బ్రతికిస్తుందన్న నిజం ఆ డబ్బు లేని రోజునే అర్థమవుతుంది. కావాలంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. ఎలాగైనా తన కొడుకును తన దారిలోకి తెచ్చుకోవాలన్న తపన అతని గొంతులో అర్థమైపోతోంది. అవును నాన్న, నేను అదే చేయబోతున్నాను. డబ్బు లేకుండా బ్రతకడం ఎలాగో నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టుగా డబ్బు సంపాదించడం మాత్రమే జీవితం అని బతికాను. ఇక ముందు అమ్మ నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతకాలనుకుంటున్నాను. డబ్బుని మించినదేదో ఇంకా ఉందని, దాన్ని సాధించడమే మనిషి లక్ష్యం కావాలని నమ్మి వెళ్తున్నాను. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను, మీరిచ్చిన ఈ బెంజ్ కారు, బంగ్లా అన్నీ ఇక్కడే వదిలి వెళ్తున్నాను. ఇన్నాళ్ళు మీరు నమ్మిన సిద్ధాంతం కోసం ఎలా పోరాటం సాగించారో, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను అలానే పోరాటం సాగిస్తాను. మీరు మీ దారిలో, అమ్మ తన దారిలో, మీరిద్దరూ మీ సిద్ధాంతాల కోసం పోరాటం సాగిస్తూనే వచ్చారు. నేను మీలాగే నా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. స్థిరంగా, నిశ్చలంగా, గంభీరంగా వినిపిస్తున్న కొడుకు మాటలు ఇక అతన్ని తను మార్చలేనని అర్థమయ్యేలా చేశాయి. అయినా బెట్టుగా అన్నాడు భరద్వాజ. ఓకే మై సన్, నువ్వు ఎంత పోరాటం చేస్తావో చెయ్యి. ఏ రోజుకైనా నువ్వు ఓడిపోయి తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తావు. రాక తప్పదు. భరద్వాజ చివరి ఆయుధం వదిలాడు. ఓకే నాన్న, నేను నీ కొడుకునే. నేను చెబుతున్నాను, నేను నీ దగ్గరికి వస్తాను లేక నువ్వే నా దగ్గరికి వస్తావు, అది కాలమే నిర్ణయిస్తుంది. తండ్రి దగ్గరగా వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాడు గౌతమ్. ఆ క్షణం భరద్వాజకి తన కొడుకు ఇక ఆ విషయం చర్చించదలుచుకోలేదని అర్థమైపోయింది.
చూడు మై డియర్ సన్, నువ్వన్నట్టుగా నేను ఎప్పటికీ ఓడిపోను. ఒకవేళ నేను ఓడిపోవడం అంటూ జరిగితే నీ వల్లనో మీ అమ్మ వల్లనో అవుతుంది తప్ప ఈ లోకం వల్ల కాదు. అసలు ఓడిపోవాల్సి వస్తే ఈ భరద్వాజ ఎవ్వరినీ గెలవనివ్వడు. అది నువ్వైనా ఇంకెవరైనా సరే. ఇది మాత్రం గుర్తుంచుకో. గుడ్ బై అంటూ విసురుగా వెళ్తున్న తండ్రిలోని కొత్త కోణాన్ని వింతగా చూశాడు గౌతమ్. మారుతున్న పరిస్థితులు మనిషిలో నిజాలని ఎలా బయటికి తెస్తాయో గౌతమ్కి ఆ క్షణమే అర్థమైంది. అమ్మా, నువ్వేం కంగారు పడకు, నాకేం కాదు. నేను వైజాగ్ వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఎక్కడైతే నీ ప్రయాణం ఆగిపోయిందో అక్కడి నుండే నేను నా ప్రయాణం మొదలు పెడదాం అనుకుంటున్నాను. నేను పుట్టిన ఊర్లో నుండే నా ప్రస్థానం మొదలు పెడతాను. తల్లిని నడిపించుకుంటూ సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టి కూర్చున్నాడు గౌతమ్. గౌతమ్ కృష్ణ నవల తరువాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.